సార్ పరిష్కారం ఎట్లా సార్? ఎట్లా పరిష్కారం అంటే ఎట్లా? అవును సార్, ఫస్ట్ నుంచి అదే ప్రాబ్లం ఉంది. నేనేమంటున్నా, ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, 2 నెలల నుంచి అదే ప్రాబ్లం ఉంది. మీరు వేసినప్పటి నుంచి దానికి సొల్యూషన్ వేరేకెళ్ళి ఆలోచన చేస్తారా, లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా? ఏందని అడుగుతా నేను. హలో ఏ గారు? హలో, అదే సార్, ఎప్పుడు వస్తారు? మాకు ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు? రేపు వస్తారు. ఓకే ఓకే, రేపు ఓకే సర్లే. ఏ గారు తిరుపతి మనకి ఎందుకు, రేపు ఎత్తానికి వస్తారా సార్? ఖచ్చితంగా రండి సార్, వచ్చి ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయండి. అంటే మనకు అన్న ఒకటేందనంటే నాకు ఊరికి నీళ్ళు కావాలి. ఏందా ఈడ గుద్దమోట 2 కిలోమీటర్లు పెట్టుకుని ఏమో తుర్గతిని రాజాపూర్ అవన్నీ తాగినాక నీళ్ళు మాకు. అదే మాకు ఇంతమందికి ఫస్ట్ స్టార్టింగ్ లో పైప్ లైన్ చేసినప్పుడు వాళ్ళ డైవర్షన్ ఎట్లా చేసిన అనేది మనకు తెలియదు. అయితే మధ్యలో మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో వాటర్ సప్లై చేసినప్పుడు నేను డీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు ఇది చాలా ప్రాబ్లం ఇచ్చింది. అప్పుడు ఏమనంటే ఏ అంజనేయులు సార్ ఉండే ప్రాబ్లం ఇచ్చింది. అక్కడక్కడ సీలలు కొట్టుకుంటా అవి కొట్టుకుంటా ఏడు తీసుకుంటా చేస్తాం. తర్వాత నేను వచ్చిన తర్వాత కొన్ని విలేజ్లలో ఏడు వాళ్ళు ఎక్కువ పెట్టించి మొన్నటి అంటే లాస్ట్ 1 మంత్ వరకు కూడా కొద్దిగా ట్యాంక్ నరానతో కనీసం ట్యాంక్ అనే ఇచ్చే వరకు చేస్తాను. మళ్ళీ మొదట్లాగానే ప్రాబ్లం వచ్చింది నాకు. మాకు డీ సార్ కూడా ఫోన్ చేసిన, ఏ సార్ కూడా ఫోన్ చేస్తా, నీకు సాధ్యమైనంత వరకు మొత్తం ప్రాబ్లం ఎట్లా సార్ ఇస్తే చెయ్యి. ఒకవేళ నీ వల్ల కాదని నీవు చేతులు ఎత్తేస్తే దానికి 2వ మార్గం ఏముందో ఆలోచిస్తామని చెప్పి అన్నా. ఇప్పుడు ఒకటే, ఈ రోజు నేను చూస్తున్నావు కాబట్టి